జల్పల్లిలో పగ మంచు మళ్లీ రగులుకుంది. తన తల్లిని, భార్యను, పిల్లల్లో హత్య చేసేందుకు మంచు విష్ణు కుట్ర చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. మరోవైపు మంచు మనోజ్ దంపతులు హైదరాబాద్ నుండి ఆళ్లగడ్డకు 1000 కార్లలో ర్యాలీగా వెళ్తున్నారు. జల్పల్లిలో తగ్గని మంచు తుఫాన్. తన కుటుంబాన్ని హత్య చేసేందుకు విష్ణు కుట్ర చేశాడన్న మనోజ్ ఇంటికి వెళ్లిన పహాడీ షరీఫ్ సిఐ. అదేంటి పంచాయతీ చక్కెరపోతే మంచు కుటుంబంలో మళ్లీ లొల్లి ముదిరింది. మరోసారి పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు మనోజ్. మంచు విష్ణు, అతని అనుచరులు తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు మనోజ్. నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శనివారం తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో మంచు విష్ణు, ఆయన అనుచరులు తన ఇంటికి వచ్చారన్నారు మనోజ్. కొందరు కేక్తో లోపలికి వెళ్లగా మరికొందరు జనరేటర్లో చక్కెర కలిపి డీజిల్ పోశారన్నారు మనోజ్. జనరేటర్లో చక్కెర కలిపి డీజిల్ పోయడం వల్ల రాత్రి విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చాయన్నారు. పవర్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగే ప్రమాదం ఉందన్నారు. జనరేటర్లకు సమీపంలో వాహనాలు పార్క్ చేసి ఉన్నాయని, అక్కడే గ్యాస్ కనెక్షన్ కూడా ఉందన్నారు. తామంతా రాత్రి తీవ్ర ఆందోళనకు గురయ్యామన్నారు మనోజ్. శనివారం తాను సినిమా చిత్రీకరణలో ఉన్నారని, కుమారుడి స్కూల్లో ఈవెంట్ కు తన సతీమణి వెళ్లిందన్నారు మనోజ్. అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో తన సోదరుడు విష్ణు, ఆయన అనుచరులు రాజ్ కుండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లు ఇంట్లోకి వచ్చారని తెలిపారు. జనరేటర్లో షుగర్, డీజిల్ పోసిన విషయం బయటకు చెప్పొద్దని తన కోచ్ను బెదిరించారని ఆరోపించారు మనోజ్. అమ్మ పుట్టినరోజు ఇలా జరగడం హృదయాన్ని కలిసివేసిందన్నారు మనోజ్. తాను తన కుటుంబం భయంతో బతుకుతున్నామని, తమకు రక్షణ కల్పించాలని పహాడీ షరీఫ్ పోలీసులను వేడుకున్నారు. విష్ణు కుట్రకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు మనోజ్. సీసీటీవీ ఫుటేజ్ కోర్టులో సమర్పిస్తామన్నారు. నేడు హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు వెళ్లనున్నారు మనోజ్ దంపతులు. 1000 కార్లలో ర్యాలీగా వెళ్లనున్నట్టు సమాచారం.